అందరికీ నమస్కారం. దళితుల అభివృద్ధి అదేవిధంగా సంక్షేమం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల కోసం అద్భుతంగా పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నామని మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారి విగ్రహం సాక్షిగా అన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలు చేయకుండా నిరంకుశ పాలన చేస్తూ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ చేస్తే అంబేద్కర్ గారిని గౌరవించినట్ట? అంబేద్కర్ గారిని గౌరవించినట్ట? సమాధానం చెప్పాలి. దళితుల అభ్యున్నతి కోసం, బడుగు బలహీన వర్గాల బహుజనుల అభివృద్ధి కోసం అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేశానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఈ రాష్ట్ర ప్రజలు ఆనందపడే పరిస్థితుల్లో కూడా లేరు. ఎందుకంటే దళితులపై రోజు రోజుకి దాడులు పెరిగిపోతున్నాయని బాధపడుతూ ఉన్నారు. మీరేమో విగ్రహం పెట్టామని ఆనందపడమని చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోయినాయని దళిత వర్గాలు బాధపడుతూ ఉన్నాయి. దక్షిణ భారతదేశంలోనే దళితులపై జరిగిన దాడుల్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో ఉంది. 9757 దాడులు జరిగినాయి అంటే ఇది సాధారణ విషయం కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంబేద్కర్ గారి విగ్రహ ముసుగులో దళితుల్ని మోసం చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ లబ్ధి పొందాలి అని మాత్రం విగ్రహాన్ని ఏర్పాటు చేశారు, కానీ అంబేద్కర్ గారి మీద ప్రేమతో కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. నిజంగా ఆయనకి అంబేద్కర్ గారి మీద ప్రేమ ఉంటే కోనసీమలో అంబేద్కర్ గారి జిల్లా పేరు పెట్టినప్పుడు అలజడులు, వివాదాలు, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేవాళ్ళ? అన్ని జిల్లాలకి పేరు పెట్టినట్టే గోదావరి జిల్లాలో కూడా అంబేద్కర్ జిల్లాగా పేరు వచ్చేది. అన్ని అలజడులు జరిగినాయి అంటే అంబేద్కర్ గారి పేరును అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలనే ఆయన కుట్రలు చేశారు. ఆయనకి అంబేద్కర్ గారి మీద ప్రేమ లేదు. అంబేద్కర్ గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా గొప్పోడా? అంబేద్కర్ విదేశీ విద్యా పథకానికి ఆ పేరు తీసేసి జగనన్న విదేశీ విద్యా పథకం అని పేరు పెట్టుకున్నావు అంటే నువ్వు అంబేద్కర్ గారి కన్నా గొప్పడువా? అంబేద్కర్ గారి కన్నా గొప్పడువా నువ్వు? దీని మీద సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పు, సమాధానం చెప్పు. నిన్న కూడా ఆయన మాట్లాడుతున్న మాటలు చూసి జనం నివ్వేరిపోయారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, అంబేద్కర్ గారి విగ్రహ ఏర్పాటును చూసి మోసపోవద్దు. గతంలో జరిగిన అనేక అరాచకాలు, అన్యాయాలు, దళితులపై జరిగిన దాడులను మర్చిపోవద్దని తెలియజేస్తూ ఉన్నాం. 2019 నుంచి 22 వరకు రాష్ట్రంలో జరిగిన ఎస్సీ ఎస్టీలపై దాడులు మీరు ఒకసారి చూడండి. దక్షిణ భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్. దళితులపై దాడులు జరగడంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో ఉంది, కానీ దళితులు అభివృద్ధి సాధించిన విషయంలో మాత్రం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. దళితులకి 27 పథకాలు రద్దు చేయడమే కాకుండా దళితుల జనాభా దామాషా ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 30,000 కోట్ల రూపాయల నిధులు తక్కువ కేటాయించడమే కాకుండా సెంటు భూమి పథకం కోసం 11,500 ఎకరాలు అసైన్డ్ భూములు లాక్కున్నటువంటి అంశం, విదేశీ విద్యా పథకానికి 15 లక్షల రూపాయలు ఇవ్వని వైనం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకానికి దళితులకి మంగళం పాడినటువంటి వైనం, దళిత యువతని మోసం చేసే విధంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించని విధానం. దీంతో పాటు మీరు చూస్తే దళితుల మీదే ఎస్సీ ఎస్టీ కేసులు కట్టి
వారిని వేధించిన అంశం. ఇలా అన్ని అంశాలు చూస్తే జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహే. నిజంగా నీకు దళితుల మీద ప్రేమ ఉంటే పథకాలు రద్దు చేసేవాడివా? విదేశీ విద్యా పథకానికి అంబేద్కర్ గారి పేరు తీసేసేవాడివా? జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా వాళ్ళని అడ్డుకునేవాడివా? సమాధానం చెప్పు. నవరత్నాల అమలు వలన ఎక్కడైనా సరే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, అగ్రవర్ణ పేదల జీవితాల్లో మార్పు వచ్చిందా? నవరత్నాల వలన నవశాపాలుగా మారి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, అగ్రవర్ణ పేదల జీవితాలు సర్వనాశనమయ్యాయి. ఎక్కడన్నా అభివృద్ధి చెందిన దాఖలాలు ఒక్కడన్నా చూపించి మాట్లాడదాం. చూపించాలి. చాలా ముఖ్యమైన విషయం. విజయవాడ నగరం నడిబొడ్డున అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేశాం. కానీ విజయవాడ నగరంలో ఉండేటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, అగ్రవర్ణ పేదల్ని ఊరి చివరికి తరిమేశావు. దీన్ని అంటరానితనం అంటారా? అనరా? అంటరానితనం గురించి నిన్న పెద్ద మాటలు మాట్లాడావు కదా. అంటరానితనం అంటే విజయవాడ నగరంలో ఉండేటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, అగ్రవర్ణ పేదల్ని ఊరి చివరికి పంపించడాన్ని అంటరానితనం అంటారా? అనరా? నువ్వు సమాధానం చెప్పాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, అగ్రవర్ణ పేదలు విజయవాడ నగరంలో నివాసం ఉండడానికి అర్హత లేదా? పేదలైతే నగరంలో నివాసం ఉండకూడదా? దీన్ని అంటరానితనం అంటారా? అనరా? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. విజయవాడ నగరంలో ఉండేటువంటి ఈ పేదలందరినీ 60-70 కిలోమీటర్ల అవతలకి నువ్వు ఇసిరేసావంటే దీన్ని అంటరానితనమే అంటారు. ఖచ్చితంగా అంటరానితనమే అంటారు. విగ్రహం ఏమో విజయవాడ నగరం నడిబొడ్డున పెట్టావు. నగరంలో ఉండేటువంటి పేదలందరినీ ఊరి చివరికి పంపించిన నువ్వు అంటరానితనాన్ని అమలు చేశావు. అంబేద్కర్ గారు అంటరానితనాన్ని రూపుమాపడానికి పోరాటం చేస్తే నువ్వు అంటరానితనాన్ని అమలు చేసిన దుర్మార్గుడివి, దళిత ద్రోహి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మాటకి సామాజిక మోసం చేస్తూ సామాజిక న్యాయం అంటూ అంబేద్కర్ గారి సాక్షిగా అబద్ధాలు ఆడేవా లేదా? సామాజిక మోసమే కదా నువ్వు చేసింది. బీసీలకి 10% రిజర్వేషన్లను తగ్గించి ప్రజాప్రతినిధులు కాకుండా చేయడాన్ని, 56 ఖాళీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి విధులు నిధులు లేకుండా బీసీలని మోసం చేసిన విధానాన్ని, ఎస్సీ ఎస్టీలని వాళ్ళ నియోజకవర్గాలు మార్చి, అభ్యర్థులను మార్చి, వాళ్ళ రాజకీయ జీవితాన్ని సర్వనాశనం చేసి దీన్ని సామాజిక మోసం అంటారా? సామాజిక న్యాయం అంటారా? చెప్పండి. సామాజిక న్యాయం అంటారా? సామాజిక మోసం అంటారా? దీని మీద సమాధానం చెప్పండి. నిన్న అంబేద్కర్ గారి గురించి మళ్ళీ మాట్లాడి, గొంతు లేని వారి కోసం అంబేద్కర్ గారు పోరాడారు అని చెప్పారు. ఎవరన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో గొంతు ఎత్తితే గొంతు కోసావు, కేసులు పెట్టించావు, జైల్లో పెట్టించావు. గోదావరి జిల్లాలో అక్రమ ఇసుక రవాణా గురించి ప్రశ్నిస్తే లోకేష్ అనే యువకుడికి శిరోమణనం చేయించావా లేదా? అతను జగన్ పాలనలో మేము బతకలేం, నక్సలైట్గా మారిపోతానని రాష్ట్రపతికి లేఖ రాశారా లేదా? డాక్టర్ సుధాకర్ మాస్కులు అడిగితే అతన్ని పోలీసులతో కొట్టించి అవమానించి చంపే వరకు నిద్రపోకుండా ఉన్నది నువ్వా కాదా? ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో హతమైనటువంటి ఒక దళిత యువకుడిని
నువ్వు న్యాయం చేయకుండా అనంతబాబుని పక్కన కూర్చోబెట్టుకున్నావా లేదా? పక్కన కూర్చోబెట్టుకున్నావా లేదా? అట్లాగే చాలామంది ఎమ్మెల్యేలకి, దళిత ఎమ్మెల్యేలకి సీట్లు తీసేసి వాళ్ళందరికీ కూడా రాజకీయ భవిష్యత్తుని సమాధి కట్టావా లేదా? సమాధి కట్టావా లేదా? దీనికి సమాధానం చెప్పు. గొంతు లేని వాళ్ళకి నువ్వు ఎక్కడ గొంతుకయ్యావు? గొంతు ఎత్తితే అలా గొంతుకులు కోశావు. నువ్వు నిరంకుశ పాలన చేశావు, ఫ్యాక్షనిస్ట్ పాలన చేశావు. అంబేద్కర్ గారి పేరు ఎత్తి అర్హత కానీ, అంబేద్కర్ గారి విగ్రహాన్ని తాకే అర్హత కానీ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. రాష్ట్రంలో ఈరోజు చాలామంది అనుకుంటా ఉన్నారు అంబేద్కర్ గారి విగ్రహాలకి పసుపు నీళ్లతో అభిషేకం చేసి మైలని మాఫీ చేయాలని, మైలుని తుడిచేయాలనుకుంటా ఉన్నారు. మైలని తుడిచేయాలనుకుంటా ఉన్నారు. మైల్ని తుడిచేయాలనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అంటరాంతనం మీద నేను మాట్లాడారు కదా, మాట్లాడితే నీ పక్కన ఎందుకు అనంతబాబును కూర్చోబెట్టుకున్నావు సమాధానం చెప్పు. మాస్కులు అడిగిన సుధాకర్ని, డాక్టర్ సుధాకర్ గారిని కొట్టించి ఎందుకు చంపావో సమాధానం చెప్పు. అబ్దుల్ సలాం ఆత్మహత్య చేసుకుంటే అతనికి న్యాయం ఎందుకు చేయలేదో సమాధానం చెప్పు. గుంటూరులో ఒక బాలుడు వాళ్ళ అక్కని వేధింపులకు గురి చేస్తున్నారని వైసీపీ నాయకుల మీద తిరగబడితే అతన్ని చంపితే ఆ బీసీకి ఎందుకు అండగా నిలబడలేదో సమాధానం చెప్పు. ఎందుకు అండగా నిలబడలేదో సమాధానం చెప్పు. ఇవన్నీ అంటరానితనానికి నిదర్శనాలు కావా? వీటి మీద మాట్లాడకుండా పదే అంబేద్కర్ గారి విగ్రహ సాక్షిగా అబద్ధాలు మాట్లాడతాం. అట్లాగే నిన్న పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోకూడదా? పిల్లల్ని మేమే చదివిస్తూ ఉన్నాం, అమ్మఒడి ఇచ్చాం, గోరుముద్ద ఇచ్చాం అని ఇలాంటి మాటలు మాట్లాడతాము. అంటే 100 సంవత్సరాల నుంచి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని చదివించుకోలేదా? వాళ్ళు సంపాదించుకోలేదా? వాళ్ళ సంపాదనతో వాళ్ళ పిల్లల్ని బాధ్యతాయుతంగా చదివించుకోలేదా? మీరు వచ్చాకే, జగన్మోహన్ రెడ్డి ఏమైనా పాలనలోకి వచ్చాకే పిల్లలు చదువుకుంటున్నారా? నువ్వు ఇచ్చే బోడి 13,000తోనే పిల్లలు చదివేసుకొని ముందుకెళ్ళిపోతున్నారా? అంటే పిల్లలున్న తల్లిదండ్రుల్ని నువ్వు అవమానించి మాట్లాడుతున్నావు కదా. అవమానించి మాట్లాడుతున్నావు కదా. తల్లిదండ్రులకు బాధ్యత లేదని చెప్తున్నావు కదా నువ్వు. ఎన్ని ప్రభుత్వ పాఠశాలల్ని, ఎన్ని ప్రభుత్వ కళాశాల భూములు కొట్టేసి నువ్వు బ్యాంకులకు తాకట్టు పెట్టి లక్షల కోట్లు అప్పు చేసావు. దాని మీద ఎందుకు స్పందించరా? ఇంగ్లీష్ మీడియం వద్దని ఎవరో అనలా. తెలుగు మీడియంలో కూడా బోధన చేయాలి, తెలుగు మాధ్యమంలో కూడా చదువు చెప్పాలి, మాతృభాషని గౌరవించాలి, తెలుగు తల్లిని గౌరవించాలి అని అందరూ మాట్లాడారు. దాన్ని వక్రీకరించి మాట్లాడితే ఎలాగా? ఆ అంశాన్ని వక్రీకరించి మాట్లాడితే ఎలాగా? అక్క చెల్లెమ్మలకు అండగా ఉంటా అని మాట్లాడారు. ఎక్కడ అండగా ఉన్నావు? 30,000 మంది ఈ రాష్ట్రంలో మహిళలు, యువతలో అదృశ్యమైతే కనీసం స్పందించావా? మహిళల మీద బాధ్యత నీకు ఇదేనా? కనీసం మీ మేనల్లుడి ఎంగేజ్మెంట్కి వెళ్తే కూడా నిన్ను సొంత కుటుంబ సభ్యులే పట్టించుకోవాలి. ఎందుకో తెలుసు కదా మీ అందరికీ. సొంత చెల్లినే మోసం చేశావు, కన్న తల్లినే మోసం చేశావని వాళ్ళే నిన్ను చేదరించుకున్నారు. ఇంక ఈ రాష్ట్రంలో మహిళలు నిన్ను ఎవరైనా సరే ఆదరిస్తారా? నీలాంటి దుర్మార్గుడిని ఎవరన్నా మహిళలు ఆదరిస్తారా? 30,000 మంది మహిళలు అదృశ్యమైతే ఎందుకు ఇంతవరకు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మీరు స్పందించాలా? వైసీపీ నాయకులు ఎందుకు స్పందించాలా?
ఈ అంశం మీద పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సందర్భాల్లో మాట్లాడారు, ఎన్నో ఆధారాలను బయట పెట్టారు. ఇదే అంశాన్ని పార్లమెంట్లో కూడా ఆధారాలతో సహా ప్రస్తావించారు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు స్పందించలా? ఈ మహిళలు అదృశ్యమైతే ఎందుకు మాట్లాడాలా? దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. లేకపోతే మహిళలు మిమ్మల్ని ఊరుకోరు, బుద్ధి చెప్తారని కూడా హెచ్చరిస్తా. ఒక్క సవాల్ ఇస్తున్నాను. విజయవాడ నగరం నడిబొడ్డున అంబేద్కర్ గారి విగ్రహం సాక్షిగా నేనైతే సవాల్ ఇస్తుతా ఉన్నా. విజయవాడ నగరంలో ఒక్కరంటే ఒక్కరికి ఎస్సీ ఎస్టీ దళిత వర్గానికి చెందినటువంటి వ్యక్తులకి ఒక్కటంటే ఒక్క ఉన్నత నామినేటెడ్ పదవిని ఇచ్చారా? దమ్ముంటే నా సవాల్ స్వీకరించాలి. ఒక్కటంటే ఒక్కటి ఎస్సీ ఎస్టీ దళిత వర్గానికి చెందిన వ్యక్తులకి ఒక్కటంటే ఒక్కటి ఉన్నతమైన నామినేటెడ్ పదవి ఇచ్చారా? అంబేద్కర్ గారి సాక్షిగా సవాల్ ఇస్తుతా ఉన్నా, నా సవాల్ స్వీకరించాలి. జగన్మోహన్ రెడ్డి గారైనా వైసీపీ నాయకులైనా. లేకపోతే మరొక సవాల్, ఎన్టీఆర్ జిల్లాలోనే ఒక్క నందిగాంలో కుటుంబానికి ఇచ్చి చెప్పద్దు మీరు. ఎన్టీఆర్ జిల్లాలోనే ఒక్కరంటే ఒక్కరికి ఉన్నతమైనటువంటి నామినేటెడ్ పదవి ఎస్సీ ఎస్టీలకి దళిత వర్గానికి ఎవరికైనా ఇచ్చారని సవాల్ ఇస్తున్నాను. చెప్పండి, దమ్ముంటే చెప్పండి. ఎంతసేపు దళిత వర్గాన్ని మాయమాటలు చెప్పి మోసం చేస్తూ రాజకీయంగా ఓటు బ్యాంక్గా వాడుకోవాలని చూస్తూ వాళ్ళని శాశ్వతంగా వైసీపీ జెండా మోసే బానిసలుగా తయారు చేయాలని నీ కుటిల ప్రయత్నాల్ని ఎస్సీ ఎస్టీలు దళితులు గ్రహించారు. ఈసారి మీతో ఉండరు. వాళ్ళని అన్ని రకాలుగా మోసం చేశామని తెలిసిపోయింది. ఎస్సీ ఎస్టీల చేతిలో దళితుల చేతిలో జగన్మోహన్ రెడ్డి గారికి చావు దెబ్బ తప్పదు. రాజధాని అమరావతిలో కూడా సెంటు భూమి ఇచ్చింది, పేదలకు ఇవ్వలేదు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అగ్రవర్ణ పేదలకు ఇవ్వలేదు. కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులకి కార్యకర్తలకి మాత్రమే అక్కడ భూములు పంపిణీ చేశారు. మీరు ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పినా జరిగిన వాస్తవం మాత్రం ఇదే. దమ్ముంటే మీరు అమరావతిలో కేటాయించిన లబ్ధిదారుల జాబితాని ప్రకటించాలి. అందులో ఎంతమంది వైసీపీ నాయకుల పేర్లు, కార్యకర్తల పేర్లు ఉన్నాయో మేమైతే చూపిస్తామని కూడా ఈ సందర్భంగా సవాల్ ఇసురుతా ఉన్నా. ప్రజలకు కూడా ఒకటే మరొక్కసారి తెలియజేస్తూ ఉన్నాం. అంబేద్కర్ గారి విగ్రహాన్ని చూసి మోసపోవద్దని, జరిగిన అరాచకాల్ని మరచిపోవద్దని కూడా ఈ సందర్భంగా మేమైతే తెలియజేస్తాం.